హలో, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలను విశ్లేషణ చేద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి పేపర్ చూద్దాం. తాగునీటి ట్యాంకులో 30 కోతులట. కళేబేరాలు 30 కోతులకు సంబంధించిన కళేబేరాలు తాగునీటి ట్యాంకులో ఉన్నాయి. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్లో ఘటన. నీరు తాగడానికి వెళ్లి ట్యాంకులో పడిన కోతులు 10 రోజులుగా 150 ఇళ్లకు ఆ నీరే సరఫరా. అందులో కోతులు, వెంట్రుకలు, అవశేషాలు, కలుషిత నీరు చూసి యువకుల ఫిర్యాదు. 3 ఏళ్ల కిందట ఇదే తరహా సంఘటన. మనం తాగే నీటిలో చిన్న నలక కనిపిస్తే వెంటనే పారబోస్తాం. కాస్త తేడా అనిపిస్తే వాడే నీటిని తక్షణమే ఆపేస్తాం. కానీ వారం రోజుల తరబడి అదే నీటిని వినియోగించారు. చివరకు అనుమానంతో స్థానిక యువకులు పరిశీలించగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చింది. ఎండల తాకిడికి దాహం తీర్చుకోవడానికి ఒకదాని వెంట ఒకటి మినీ ట్యాంకులోకి దిగిన కోతులు, అందులోంచి ప్రాణాలు వదిలిన వైనం. ఇది చాలా దురదృష్టకరం. 150 కోతులట. అదే 30 కోతులు కళ్ళేబారాలు పాపం 15 రోజులుగా అందులో పడి చనిపోయినాయి. అది చూసిన నాదులు లేదు. అదే నెలని అక్కడున్న 150 కుటుంబాలకు సంబంధించి నీళ్లు తాగుతుండ్రు. మరి అది ఎటుపోద్ది, వాళ్ళ ఆరోగ్యాలు ఏందనేది ఇప్పుడు ప్రభుత్వం చూడాలి. ఎందుకంటే కనీసం ఆ ట్యాంకుల పైన ఏదైనా క్యాప్ పెట్టడం, మూతలు ఏర్పాటు చేయటం, జాలీలు ఏర్పాటు చేయటం ఉండాలి. ఆ కోతులు వచ్చి అందులో నీళ్లు తాగడానికి, వేసవి ఎండ దాహానికి ఈ తప్పన తగ్గించుకోవడం నీళ్ళు తాగడానికి పోయి అందులోంచి పైకి రాలేక అందులో చచ్చిపోయినాయట నీళ్ళల్లో పడి. అదే నీళ్ళని గత 15 రోజులుగా అక్కడున్న స్థానిక ప్రజలు తాగుతున్న పరిస్థితి. అక్కడ కొంతమంది యువకులు చూసి అందులో కోతులకు సంబంధించిన ఎంట్రుకలు అవి చూసి వాళ్ళు ఫిర్యాదు చేస్తే అప్పుడు స్పందించారు. మరి ఆ యంత్రాంగం ఎడిపోయింది, ఆ కథ ఎడిపోయింది, మిషన్ భగీరథ అని మరి ఏందో కానీ మొత్తానికైతే ఇది ఒక దురదృష్టకరము. 30 కోతులు చావటం ఒకటైతే ఆ నీళ్లు తాగి, ఆ కలుషితమైన నీళ్లు తాగి మరి ఎంతమంది ప్రజలకి ఇప్పుడు ఇబ్బంది జరిగిద్దో చూడాలి. రియాక్టర్లు బద్దలై శరీరాలు ఛిద్రమై సంగారెడ్డి జిల్లా హాత్నూరు ఎస్బీ ఆర్గానిక్స్లో భారీ పేలుడు. పరిశ్రమ డైరెక్టర్ సహా 5గురు దుర్మరణం. ఎగిసిన మంటలు, మరో 4 మృతి చెంది ఉంటారనే అనుమానం. 20 మందికి గాయాలు, 4 విషమం. భయంతో పరుగులు తీసిన కార్మికులు. గవర్నర్ రాధాకృష్ణన్, సీఎం రేవంత్ దిగ్బంతి, మంత్రులు దామోదర, సురేఖ సంతాపం. బల్క్ డ్రగ్స్ పరిశ్రమలో రియాక్టర్లు పేలిన ఘటనలో 5గురు దుర్మరణం పాలవగా 20 మంది కార్మికులు తీవ్ర గాయాలు పాలయ్యారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా హాత్నూరు మండలం చందాపూర్ గ్రామ శివార్లోని ఎస్బీ ఆర్గానిక్స్ పరిశ్రమలో చోటు చేసుకుంది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, స్థానికుల కథనం ప్రకారం ఎస్బీ ఆర్గానిక్స్లో బుధవారం జనరల్ షిఫ్టులో అధికారులు, ఉద్యోగులు, కార్మికులు సహా మొత్తం 60 మంది విధులకు హాజరయ్యారు. ఈ పరిశ్రమలో బల్క్ డ్రగ్స్, ఫార్మా కంపెనీలకు కావాల్సిన గ్రాన్యూల్స్, పేలెట్స్ తయారు చేస్తారు. సాయంత్రం షిఫ్ట్ ముగిసే సమయంలో పరిశ్రమలోని రియాక్టర్లు ఒకసారిగా భారీ శబ్దంతో పేలిపోయాయి. ఆయిల్ బాయిలర్ వద్ద ఈ ఘటన జరిగి ఉండటంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. చూస్తుండగానే మంటలు వ్యాపించి దట్టమైన పొగ. రియాక్టర్లు బద్దలైనట. శరీరం ఛిద్రమై 5 మంది చచ్చిపోయారు. ఇంకా 20 మంది దాకా సీరియస్ ఉందట. ఎంత దురదృష్టకరం, ఎంత ఇది అసలు విచిత్రమైన పరిస్థితి ఏంటంటే, ఇట్లాంటి ఏదైతే ఈ ఫార్మా కంపెనీలు హైదరాబాద్ చుట్టుపక్కల కొన్ని వందలు ఉన్నాయి. దేనికి ప్రమాణాలు పాటించరు. కానీ ఈ వార్తలు రాసిన వాళ్ళు కూడా ఎవడు ప్రమాణాల గురించి రాయలే. రియాక్టర్ పగిలింది, 5 చచ్చిపోయారు, 20 మంది సీరియస్ ఉందన్నట్టుగా. ఆ రియాక్టర్ పగలటానికి, రియాక్టర్లు పగిలేదానికి కారణం ఎవరు? దీన్ని పరిశీలించే అధికారులు ఎవరు? సేఫ్టీ అధికారులు ఏమన్నారా? సేఫ్టీ మెజర్స్ ఏమైనా తీసుకున్నారా? పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ, ఇండస్ట్రియల్ సేఫ్టీ అధికారులు కానీ, ఫైర్ డిపార్ట్మెంట్ కానీ ఎవ్వడు కూడా లంచాలు తీసుకొని ఇట్లాంటి అధికారులకి, ఇట్లాంటి కంపెనీలకి ఎన్ఓసీలు ఇస్తారు. వాళ్ళు లంచాలు తీసుకొని ఎన్ఓసీలు ఇస్తే కొన్ని వందల మంది ఇలా ప్రాణాలు కోల్పోయే పరిస్థితి. మీ లంచాల పాపానికి బలయ్యారు 5 మంది అనేది ఇలా స్పష్టంగా కనపడుతుంది. మీరు లంచాలు తీసుకొని అక్కడ సరైన వస్తువులు లేకుండా, జాగ్రత్తలు లేకుండా మీరు ఇచ్చిన ఎన్ఓసీల వల్ల అక్కడ రియాక్టర్ పేలింది అనుకోవచ్చు కదా. ఇలా ఇట్లా ఇది బయటకు వచ్చింది ఎందుకంటే పెద్ద ఇష్యూ కాబట్టి. రోజు కనీసం సంవత్సరంలో ఒక్కొక్క కంపెనీలో 1-2 సార్లు ఇట్లాంటి రియాక్టర్లు లీక్ కావటం, గ్యాస్ లీక్ కావటం, మనుషులు చనిపోవటం, కనీసం చనిపోయిన వ్యక్తులకు సంబంధించిన కుటుంబాల బయటకు వచ్చి నోరు తెచ్చి మాట్లాడిన పరిస్థితి. వాళ్ళకు ప్రొటెక్ట్గా పోలీసులు, ఇండస్ట్రియల్ ఆఫీసర్లు, అదే ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చనిపోయిన వాడికి సానుభూతి చూపరు, కంపెనీ వాడికి సానుభూతి చూపుతారు. కంపెనీ వాడిచ్చే ఆ తాయిలాలకి లొంగి వీళ్ళకి ఎవరైతే చనిపోయారో వాళ్ళని ఇంకా ఒత్తిడి చేసే పరిస్థితి, వాళ్ళని బయటికి రానియకుండా అనగదొక్కే పరిస్థితి మనం అనేకం చూసినాం. ఇప్పుడు ఈ రియాక్టర్ వేరే 5 మంది చచ్చిపోతే ముఖ్యమంత్రి కానీ, దీనికి సంబంధించిన మంత్రులు కానీ, అధికారులు కానీ ఒక్కళ్ళు కూడా మేము ఎంక్వైరీ చేస్తాం, దీనిపైన కఠిన చర్యలు తీసుకుంటాం, కంపెనీ యొక్క తప్పిదాలు ఏందో బయటికి చేస్తాం, దీనికి బాధ్యులైన ఫైర్ డిపార్ట్మెంట్ కానీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ, ఈ ఇండస్ట్రియల్ ఆఫీసర్లు కానీ వాళ్ళని సస్పెండ్ చేస్తామని ఒక్కడు ప్రకటించాలి. చూడండి ఎంత దుర్మార్గం. ఎందుకంటే
ఇదే కంపెనీలు రాజకీయ పార్టీలకు సందాలు ఇచ్చేది, విరాళాలు ఇచ్చేది. అన్ని రాజకీయ పార్టీలు, 1, 2 అని కాదు, ఇది అది అని కాదు, అన్ని రాజకీయ పార్టీలు ఈ దొంగలు ఇచ్చే డబ్బులను తీసుకొని, ఈ ఫార్మా కంపెనీ దోపిడీ చేస్తున్న దొంగలు ఇచ్చిన డబ్బులు తీసుకొని నోరు మూసుకొని నోటి మీద ఏలేసుకొని కూర్చునే పరిస్థితి. 5 మంది ప్రాణాలు కోల్పోతే 20 మంది ఇంకా అటు ఇటు చావు బతుకుల్లో ఉంటే ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఏ ప్రతిపక్ష పార్టీ కానీ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది ఇయ్యాల? ఆ కంపెనీ పైన చర్యలు తీసుకోవాలి, సీజ్ చేయాలి. వాళ్ళ యొక్క లోపభూయిష్టమైన విధానాల వల్ల, వాళ్ళ జాగ్రత్త లేనితనం వల్లనే ఇవాళ ఎంతమంది చనిపోయారు. దానికి బాధ్యులైన ఫైర్ డిపార్ట్మెంట్ కానీ ఇండస్ట్రియల్ ఆఫీసర్లు కానీ సస్పెండ్ చేయాలి, రిమూవ్ చేయాలని ఎవడైనా మాట్లాడరు. ఎందుకు? ఆ కంపెనీలకి రాజకీయ నాయకులకు ఉన్న బంధం అట్లాంటిది. ఇది దురదృష్టం అనమాట. శరీరాలు చిద్రమైంది ఇయ్యాలు కనపడుతుంది, రోజు అవుతున్నాయి. ఆ సైడ్ ఎఫెక్ట్స్తో చచ్చిపోయే వాళ్ళు కొంతమంది, గ్యాసులు లీక్ అయి చచ్చిపోయేటోళ్ళు కొంతమంది, ఫైర్ యాక్సిడెంట్లు అయి చనిపోయే వాళ్ళు కొంతమంది. ఇదంతా ఏంటంటే అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకుండా దానికి అనుమతిస్తున్న అధికారుల వల్ల జరుగుతుంది. మేమేలకు అలవాటు పడి ఎట్టబడితే అట్లా అనుమతులు ఇస్తే ఇట్లే ఉంటుంది. ట్యాపింగ్ జరిగి ఉంటే కేసీఆరే బాధ్యుడా? జరిగిందా లేదు చెప్పరాదు. బాధ్యుడెవడో కేసీఆరా ఆఫీసరా అనే తర్వాత జరిగిందా లేదా? కేసీఆర్ ట్యాపింగ్ జరిగి ఉంటే కేసీఆరే బాధ్యుడా అంటే మరి ఎవరైతురు? అమెరికా అధ్యక్షుడు అవుతారా బాధ్యుడు? ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు మంచిగుంటే కేసీఆర్ వల్లనే. ఆయన ఫామ్ హౌస్లో కూర్చొని అంత మానిటర్ చేస్తుండు. అందుకే ఒక్క దాడి జరగల, ఒక మహిళ పైన అఘాయిత్యం జరగల, రేపులు జరగట, మర్డర్ జరగట, కేసీఆర్ పుణ్యం వలన 5 సంవత్సరాల శాంతి భద్రతలు పటిష్టంగా ఉన్నాయండి. మరి ట్యాపింగ్ జరిగితే కేసీఆర్ కదా బాధ్యుడు? వాటన్నిటికీ బాధ్యుడు అయినప్పుడు దీనికి ఎందుకు కాడు? అంటే మంచి జరిగితేనే కేసీఆర్ బాధ్యుడు, చెడు జరిగితే ఆఫీసర్ బాధ్యుడా? బాధ్యుడు ఎవడో పక్కన పెడితే అసలు కేసీఆర్ ఇంకోడ పక్కన పెడితే అసలు ట్యాపింగ్ జరిగిందా లేదా, జరిగితే దేనికి చేశారు? ఒకరోజు ఏమో ఒకళ్ళు ఇద్దరే జరిగి ఉంటేమో ఏముందో లంగలే దొంగలే చేసినావు అని ఒకరోజు అంటావు. ఆ లంగల దొంగలు ఎవడో చెప్పవు. ఆ చేసింది మరి ఆ లంగల దొంగల యొక్క ఫోన్ ట్యాపింగ్ చేసిన లంగా దొంగ ఎవడనేది చెప్పాలి కదా. అది చెప్పే పరిస్థితి లేదు. మళ్ళీ దానికి బుకాయింపు. పోలీస్ అధికారులు రవి గుప్తా, శివధర్ రెడ్డి, మహేందర్ రెడ్డిల ప్రమేయం ఉండదా? ఉంటుంది. ఉండదని ఎవరన్నారు? ఉంటుందా లేదా? అసలు వాళ్ళు చేశారో లేదు చెప్పాలి కదా. మీరు ఇదే మహేందర్ రెడ్డి డీజీపీగా ఉంటే ఆయన చేసిన పనితనం వల్ల రాష్ట్రం సస్యామలంగా శాంతి భద్రతలో ఉంటే దాని క్రెడిట్ ఎవరు పొందారు? కేసీఆర్ పొందారు, కేసీఆర్ ఫ్యామిలీ పొందింది. మా వల్లనే ఈ వ్యవస్థ నిలబడది, మా వల్లనే తెలంగాణకు పెట్టుబడులు వస్తున్నాయి, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేదు, ముస్లిం మత ఘర్షణలు లేవు, టెర్రరిస్టులు లేరు, ఉగ్రవాదులు లేరు. దానికి కారణం కేసీఆరే కర్ర పట్టుకొని నిలబడి పరిపాలన చేసినట్టు. మరి కర్ర పట్టుకొని నిలబడి పరిపాలన చేసినాడు మరి వీటికి కూడా బాధ్యత వహించాలి కదా, చెడుకి కూడా వహించాలి కదా, మంచికే వహిస్తేట. ట్యాపింగ్ చేయాల్సిన అగత్యం మాకు లేదు, మరి ఎవడుకుందో చెప్పాలా. నువ్వేంటి ఒకళ్ళిద్దరు లంగాలై దొంగలై చేసినావు అని, ఆ దొంగల లంగాలై కూడా అగత్యమే కదా. ఆ దొంగల లంగాలు ఎవడు అని చెప్పాలి కదా. హీరోయిన్లు బెదిరించాల్సిన అవసరం లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓ లీకు వీరుడు, ఆధారాలు బయటపెట్టే దమ్ము లేక లీకులు అడ్డదిడ్డంగా మాట్లాడితే సీఎంను వదలొద్దు. సీఎంను వదలొద్దు. ఎందుకు వదలాలా? నువ్వు చేసేది నువ్వు చేయి, ఆయన చేసేది ఆయన చేతుడు. ఆయన నిన్ను వదలడు. నువ్వు తప్పు చేసిండు నువ్వు బలవుతావు, ఆయన తప్పు చేసిండు ఆయన బలవుతాడు. అడ్డదిడ్డంగా లీకు వీరుడు, ఆధారాలు ఆధారాలు బయట పెడతారు. నువ్వు పెట్టినావు, ఆ నయం హత్య జరిగితే ఇన్ని రోజులకి రాదా బయటికి? పెట్టే రోజు పెడతారు. ఆయన అదే కథ చేస్తాడు. మళ్ళీ ఇప్పుడు ఆధారాలు బయట పెడతారా లేదు చూడాలా, టైం ఉంది కదా. ఇంకా వాళ్ళు వ్యూహాత్మకంగా విచారణ చేసేటప్పుడు కొన్ని ఆధారాలు ఒక్కొక్క టైంలో ఏ టైంలో పెట్టాలో ఆ టైంలో పెడతారు. నువ్వు మియాపూర్ భూముల కుంభకోణం విషయం ఎప్పుడు పెట్టినావు బయట? నయీం చచ్చిపోతే, నయీం ఎన్కౌంటర్ అయితే దానికి సంబంధించిన ఆస్తులు కొన్ని వేల కోట్ల రూపాయలు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, ప్లాట్లు ఉన్నాయి, భూములు ఉన్నాయి అన్నారు. ఆ డైరీలు ఉన్నాయి అన్నారు. ఎడిపోయినాయి? ఆ డైరీలు ఎడిపోయినాయి, ఆ ప్లాట్లు ఎడిపోయినాయి, ఆ డబ్బులు ఎడిపోయినాయి. ఈ రోజు వరకు కూడా దిక్కు ఉందా? దానికి దివానం ఉందా? లేదు. మరి అట్టనే వీరు కూడా తప్పుడు ప్రచారాలను లీగల్గా ఎదుర్కొంటా, కడియం దానం పదవులు పోవడం ఖాయం, రేవంత్ మగాడు అయితే రుణమాఫీ చేయాలి. దానికి మగాడు కావాల్సిన అవసరం లేదు. రుణమాఫీ చేయడానికి ఆడవాళ్ళు కూడా చేయొచ్చు. దాంట్లో ఏముంటుంది? రుణమాఫీకి మగవాడే ఏముందో, డబ్బులు ఇస్తే పంచడమే కదా. దానికి మగవాడు అయితే ఇవన్నీ ఎందుకు? మగాడు ఆడవాళ్ళు అనేది రుణమాఫీ చేయను బాగానే ఉంది. రేవంత్ రెడ్డి రుణమాఫీ చేయి, రైతులను ఆదుకోను. మగాడైతే రుణమాఫీ చేయాలంటే అది వేరే బాయ. రాముడికి మొక్కుదాం, బీజేపీని తొక్కుదాం, రాష్ట్రానికి ఏం చేశారని బీజేపీకి ఓటేయాలి. రేవంత్ గుంపు మేస్త్రి, మోదీ తాపీ మేస్త్రి, బీఆర్ఎస్కు బీజేపీతోనే పోటీ. కేటీఆర్, సురేఖ, ఎన్ఎం, మహేందర్ రెడ్లకు, కేకే మహేందర్ రెడ్డికి నోటీసులట. ఇక మొన్నటి వరకు అధికారం ఉంది కాబట్టి ఎవడు అన్న ఏదైనా విమర్శిస్తే వాడిని ఎత్తపోయి అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది. ఇప్పుడు అది లేదు కాబట్టి లీగల్ నోటీసులకి తగులుకుండు.
లీగల్ నోటీసులు ఎవడు మాట్లాడితే ఒక నోటీస్ ఇవ్వటం. మొన్నదాకా ఎవడు యూట్యూబ్ ఛానల్లో పత్రిక ఒకటి రాస్తే కథ తెల్లాటాలకి నైటే ఎత్తపోయేది, ఎడిపోయిందో కూడా తెలపోయేది. నెల రోజులు 2 నెలలు జైల్లో వచ్చి బయటకు పంపించేది. ఇప్పుడు ఆ యంత్రాంగం వాళ్ళ చేతిలో లేదు కాబట్టి ఇక లీగల్ నోటీసులు రోజు ఒక నోటీసు ఉత్తరాలు రాసుకుంటా నోటీసులు ఇస్తాడు. మొత్తానికి ఇది ఒక వార్త. భద్రాచలం 2వ వారధి సిద్ధమైందట. శ్రీరామనవమి నాటికి ప్రారంభం. నాడు బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేసి పట్టుదలతో సహకారం చేసిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. భద్రాచలంలో శ్రీరామ నవమి ఉంది ఈ నెలలోనే. దానికి సంబంధించి ఇప్పటికి గతంలో ఒక వంతెన ఉండేది, ఇప్పుడు కొత్తగా ఇంకో 2వ వారధిని స్టార్ట్ చేస్తున్నారట. శ్రీరామ నాటికి ప్రారంభమైంది. దానికి సంబంధించి మొత్తం చొరవ చూపింది తుమ్మల నాగేశ్వరరావు. అప్పట్లో మంత్రిగా ఉండి ఆయన శంకుస్థాపన చేసిండు. దాని పనితన మొత్తాన్ని ముందుండి నడిపించి ఇప్పుడు ప్రారంభోత్సవానికి కూడా సిద్ధం చేసిండు అనేది ఒక వార్తని రాసింది. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. తమిళనాడు త్రిముఖపూర్ అట. ఇది సర్రుమనిపోద్ది జరభద్రం. రాబోయే 4 రోజులు రాష్ట్రంలో నిప్పులు చెరగనన్న సూర్యుడు. గురు శుక్రవారాల్లో ఆరెంజ్ అలర్ట్ అట జారీ చేసిన వాతావరణ శాఖ. హైదరాబాదు, మెదక్కు, సంగారెడ్డి, మేడ్చల్లకు మినహాయింపు. ఎక్కువ ఎండలు ఉంటాయట ఇవాళ రేపు కూడా. ఆరెంజ్ అలర్ట్ని జారీ చేశారట వాతావరణ శాఖ. ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి, అడ్డగోలుగా బయటికి రావద్దు, అత్యవసరం అయితే తప్ప బయట తిరగొద్దని వాతావరణ శాఖ ప్రభుత్వం చెబుతుంది. ఎందుకంటే వడదెబ్బ తగిలి రకరకాల హాస్పిటల్ పాలయ్యే పరిస్థితి చేసుకోకుండా జాగ్రత్తగా ఇంట్లో ఉండి అవసరం అయితే తప్ప రావాలి. అది కూడా వృద్ధులు, వయోవృద్ధులు, మహిళలు, చిన్నపిల్లలు బయట రాకుండా ఉంటే ఇంకా మంచిది. ఎందుకంటే వడదెబ్బ కొట్టి మహిళలు కానీ వయోవృద్ధులు కానీ పిల్లలు తొందరగా వడదెబ్బ కొట్టే అవకాశం ఉంటుంది కాబట్టి బయటకు రాకుండా ఉండాలని ప్రభుత్వం చెబుతుంది. అదేవిధంగా దానికి సంబంధించిన ఒక వార్తని ఇచ్చారు. మందకు దూరమై వెర్రెత్తిందట ఏనుగు. మందకు దూరమై వెర్రెత్తింది. మిర్చి తోటలోకి ఏనుగు అడ్డుకోబోయిన రైతు. ఏనుగు దాడిలో అక్కడికక్కడికే రైతు మృతి. ఆసిఫాబాద్ జిల్లా బూరేపల్లిలో ఘటన. 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించిన మంత్రి. మంద నుంచి విడిపోయిన ఏనుగు దారి తప్పింది. తోటి వాటి కోసం వెతుకుతూ వెర్రెత్తింది. ప్రాణహిత నది దాటి మిర్చి తోటలోకి వచ్చింది. అదిలించబోయిన రైతును కాళ్లతో తొక్కి చంపింది. కొమరమీం ఆసిఫాబాద్ జిల్లాలో చోటు చేసుకున్న ఈ దుర్ఘటనలో ఆ రైతు అక్కడికక్కడికే మృతి చెందాడు. చింతల మానేపల్లి మండలంలో బూరేపల్లిలో బుధవారం ఈ ఘటన జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన చింతల మానేపల్లిలో అటవీ ప్రాంతం నుంచి బూరేపల్లి గ్రామ శివారులోకి వచ్చిన ఏనుగు అక్కడే ఉన్న మిర్చి తోటలోకి ప్రవేశించింది. ఆ సమయంలో అల్లూరు శంకర్ అనే రైతు అతడి భార్య అక్కడే పనుల్లో ఉన్నారు. ఏనుగును గమనించిన శంకర్ దాన్ని తరిమేందుకు ప్రయత్నించగా అతడిపై దాడి చేసింది. కాళ్లతో తొక్కగా తీవ్ర గాయాలైన శంకర్ అక్కడికక్కడే మృతి చెందాడు. శంకర్ భార్య విషయం గ్రామస్తులకు చెప్పడంతో పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. పోలీసులు, అటవీ శాఖ అధికారులు చేరుకున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఇది చాలా దురదృష్టకరం. పాపం కళ్ళ ముందే భార్యాభర్తలు ఆడ పని చేసుకుంటున్నారట చెలకలో. వాళ్ళ మిర్చి తోటలోకి ఇది ఏనుగు మందలోంచి బయటకు వచ్చిందట. వాళ్ళ గ్రూపులోంచి బయటకు వచ్చి దారి తెలవక మంద కోసం ఈ ఎర్రెత్తి మొత్తం తిరుగుకుంటూ మిర్చి తోటలోకి వచ్చింది. శంకర్ అనే వ్యక్తి మిర్చి తోటలోకి ఆడ భార్యాభర్తలు పని చేసుకుంటున్నారట. ఈయన భయ ఏనుగును అల్లిటి అనిపోయిండు. మరి అంత గుడ్డిగా ఎట్లా పోయిండు పాపం. భార్య ముందే చనిపోయిండు పాపం, కళ్ళ ముందే చనిపోయిండు భర్త. తొక్కి ఏనుగు చంపేసిందట. తొక్కి 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 గాయాల పాలు చేస్తే అక్కడికక్కడే చనిపోయిందట. మరి ఆమె రోదన మామూలుగా ఉండకపోవచ్చు, ఎందుకంటే కళ్ళ ముందే భర్త చచ్చిపోయిండు. అప్పటి వరకు మాట్లాడుకొని పని చేసుకుంటున్న వాళ్ళు కళ్ళ ముందు చచ్చిపోతే ఎంత తీవ్రమైన బాధ ఉంటుంది, ఎంత ఆవేదన ఉంటుంది. మరి ఆమె రోదన ఎట్లుంటుంది అది అసలు చెప్తే తీరేది కాదు. వాస్తవంగా కళ్ళ ముందు ఇంకొక 5 నిమిషాల్లో చచ్చిపోతాడని కూడా గెజ్జేస్తాడా? ఆరోగ్యంగా ఉన్న మనిషి ఏనుగు వచ్చి ఇట్లా చంపిద్ది అనేది గెజ్జేసే పరిస్థితి కాదు. చూడండి విధిరాత ఎట్లా ఉందో. ఏనుగు వచ్చి కళ్ళ ముందే గద్దొచ్చి కోడిపిల్లని ఎత్తపోయినట్టే ఎత్తపోయింది, ఆయన ప్రాణాలు తీసింది. మరి వాళ్ళ కుటుంబం పరిస్థితి ఏంది పాపం. 10 లక్షలు ఎక్స్గ్రేషియా ఏదో ప్రభుత్వం ప్రకటించిందట. మొత్తానికైతే ఇది ఒక వార్త. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. ఈనాడు ఫోన్ ట్యాపింగ్తో నాకేం సంబంధం. ఓకే, ప్రతి గింజను కొంటాం. 48 గంటల్లో రైతుల ఖాతాల్లోకి డబ్బు. ధాన్యం లెక్కలు వెంటనే ఆన్లైన్లో. పొరుగు రాష్ట్రాల నుంచి ధాన్యం రానివ్వకుండా 56 చెక్ పోస్టులు పెట్టినాం. ఈనాడుతో పౌర సరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్ ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెట్టారట. రైతులు గమనించుకోవాలి. ఫిర్యాదులు ఏదైనా ఉంటే ఆ టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేయాలట. ఇతర రాష్ట్రాల నుంచి
పక్క రాష్ట్రాల నుంచి వచ్చే రైతుల్ని ఎంకరేజ్ చేయొద్దని చెప్తుండు. అదేగా 48 గంటల్లో రైతుల ఖాతాలో డబ్బులు పడతాయి. గతంలో నెల, 2 నెలలు, 3 నెలలు కూడా పట్టేదట. ఇప్పుడు 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తూ ఉంటుండు. ధాన్యం లెక్కలను కూడా వెంటనే ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారట. ఆన్లైన్లో అప్లోడ్ చేసేది ఒకళ్ళు చేయండి, చేసేది రైతు చూసుకునే ఏర్పాటు చేయండి. రైతు ఎన్ని వందల క్వింటాలు లేదా క్వింటాలు ఎన్ని క్వింటాలు అమ్మిండు, ఎంత డబ్బులు వస్తాయి, ఏ రైతు పేరుతో ఎన్ని క్వింటాలు సేల్ అయినాయి, ఎన్ని అమ్మబడ్డాయి, ఎన్ని కొనబడ్డాయి అనేది రాస్తే రైతు క్యాల్కులేషన్ చేయొచ్చు. అప్పుడు దళారుల వ్యవస్థ తగ్గిద్ది. ఎందుకంటే ఇప్పుడు దళారులు ఏం చేస్తారు, రైతు కాకుండా కూడా వ్యాపారులు కొంతమంది కొన్ని వందల క్వింటాలు రైతులను సేకరించి వాళ్ళ ఆధార్ కార్డులు, వాళ్ళ పాస్ పుస్తకాలు పెట్టి బినామీల లెక్క వాళ్ళతోని వ్యాపారం చేస్తున్నారు. కాబట్టి అది పోవాలంటే మీరు ఆన్లైన్ చేయండి. ఆన్లైన్ చేసేది ప్రతి రైతుకి యాక్సెస్ ఇవ్వండి, ప్రతి సిటిజన్ చూసుకుంటాడు చేయండి. 48 గంటల్లో నిజంగానే మీరు ఇట్లా రైతుల ఖాతాలో డబ్బులు అయితే అద్భుతం అదిగా. ఎందుకంటే రైతులు 20 రోజులు, నెల రోజులు, 2 నెలలు వెయిట్ చేసిన పరిస్థితి కూడా ఉంది. ఇంకోటి దీంట్లో ప్రధానంగా ప్రతి గింజను కొంటామంటున్నారు. ప్రతి గింజను కొనండి. కొంటూ గతంలో జరిగిన తప్పిదాల్లో తరుగు పేరుతోని, తారం పేరుతోని, తడిసిన ధాన్యం అనే పేరుతోని కింటాకి 10 కేజీలు, 5 కేజీలు, 8 కేజీలు తరుగు తీశారు. ఆ వ్యవస్థను తీసేయండి. రైతులు పాపం ఎంత దీనమైన పరిస్థితి అంటే, రైతుల మిల్లి దగ్గరకో, ఆ పాయింట్ దగ్గరకో ట్రాక్టర్లలో తీసుకుపోయిన తర్వాత అక్కడ పోయిన తర్వాత వాడు తీసుకుపోయేది, ఇది తాలు ఉంది, ఇది తడి ఉంది కాబట్టి నీకు 10 కేజీలు 20 కేజీలు కోత వేస్తానంటే ఎదురు చెప్పలేక ఇచ్చే పరిస్థితి ఉంది గతంలో. ఇప్పుడు అది తొలగించండి. మీరు ప్రతి గింజను కొనండి. కొనే దాంట్లో తాలు పేరుతోని ఈ ఏదైతే తరుగు తీసే కార్యక్రమాన్ని రద్దు చేయండి. 10 కేజీల కింటాకి 10 కేజీలు 8 కేజీలు తరుగు తీశారు, అది ఒకటి తీయాలి. 48 గంటల్లో డబ్బులు వేయాలి. ఎవడైనా అధికారులు లంచాలు తీసుకుంటే వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలి. బినామీల పేరుతో కొనే వ్యాపారాలను కట్ చేయాలి. ఈ 3 చేస్తే మీకు మంచి జరిగింది. ఇది ధాన్యానికి సంబంధించి ప్రతి గింజను కొంటారట. టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చారు. 48 గంటలు రైతుల ఖాతాలో పడతాయి. రైతులు గమనించుకోవాలి. మీకు ఏదైనా సమస్య ఉంటే టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేసుకోండి. 1967. మరి అది పనిచేద్దాలు చేసి చూడాలి. 1967 అని ఒక నెంబర్ 4 నెంబర్లతో ఉంది. ఇంకోటి 180042500333 180042500333 ఈ నెంబర్లకి ఫోన్లు చేయొచ్చట. మీకు ఏదైనా సమస్య ఉంటే ఆ నెంబర్కి ఫోన్ చేస్తే వాళ్ళు రిజిస్టర్ చేసుకొని మీకు దానికి సంబంధించిన రిప్లై ఇస్తారు ఏందనేది పరిష్కారం చేయడానికి. ఇది ఒక వార్త. ఈనాడు పేపర్కి సంబంధించి మెదక్ ఎంపీ స్థానం గెలవాల్సిందే, నియోజకవర్గ నేతలకు సీఎం దిశానిర్దేశం, అసెంబ్లీ సెగ్మెంట్ల వారిగా ప్రచార ప్రణాళికలను రచించాలని సూచన. ఇది మెదక్ ఎంపీ స్థానం గెలవాల్సిందే అని చెప్పి రేవంత్ రెడ్డి నిన్న మెదక్ పార్లమెంట్ స్థానానికి సంబంధించి నియోజకవర్గ స్థాయి నాయకులతో సమావేశం అయ్యిండు. గెలవాల్సిందే అంటుండు. మరి గెలుస్తుందా లేదా చూడాలి. మరి టికెట్ ఏమో అప్పటికప్పుడు పార్టీలోకి వచ్చిన వాళ్ళకి ఇచ్చారు. అది ఎట్లా గెలుస్తుంది ఏందనేది చూసుకోవాలి ఇప్పుడు మనం. నెక్స్ట్ ఈనాడులోనే ఇంకొక వార్త ఉంటుంది, 13వ పేజీ అనుకుంటా. ఈనాడు పేపర్లో 13 కార్లు అద్దెగా తీసుకొని తనఖా పెట్టారట, అమ్మేసుకొని పోయిన పరిస్థితి. దానికి సంబంధించిన ఒక వార్త ఉంది. ఉపాధి సమ్మక్క సారలమ్మ గద్దెలు, ఇది జోన్ పేపర్ ఉంటుంది. హార్డ్ డిస్క్లు. నెక్స్ట్ నీటి ట్యాంకులో పడి 30 వానరాలు మృతి, కోతులకు సంబంధించిన దా చూసినాం. ఏనుగుదాడిలో రైతు మృతికి సంబంధించి కొమరం భీం జిల్లాది. ఇది కూడా ఒక వార్త ఇందాక దాంట్లో చూసినాం మనం. ఇది ఒక వార్తగా ఇచ్చారు. 13వ పేజీ చూద్దాం. 13th. ఓకే. ఇది విచిత్రమైన వార్త. రాజస్థాన్లో అత్యాచార బాధితురాలికి కోర్టులో అవమానం అయింది. మేజిస్ట్రేటు మరి చట్టాన్ని కాపాడాల్సిన, చట్టాన్ని ప్రొటెక్ట్ చేయాల్సిన, చట్ట ప్రకారం నిందితులను శిక్షించాల్సిన మేజిస్ట్రేట్ జడ్జే తప్పు చేసిండట. రాజస్థాన్లో అత్యాచార బాధితురాలికి కోర్టులో అవమానం ఏంటంటే, రాజస్థాన్లో అత్యాచారానికి గురైన ఓ దళిత మహిళకు ఘోర అవమానం ఎదురైంది. తనకు జరిగిన అన్యాయానికి కోర్టును ఆశ్రయించిన మహిళను దుస్తులు విప్పి గాయాలు చూపాలని మేజిస్ట్రేట్ కోరిండట. ఎంత దుర్మార్గుడు ఉండవాడు. ఏం జడ్జి, ఏం కథ, ఏం చట్టాన్ని కాపాడతారు?
మహిళ నాకు రేప్ జరిగింది, నన్ను కాపాడండి, చట్ట ప్రకారం రేప్ చేసిన వాళ్ళని శిక్షించి నాకు న్యాయం చేయండి అని పోతే నీకు రేప్ ఎట్ట జరిగిందో ఇప్పి చూపి అన్నాడట. రేపు జరిగింది ఇప్పి చూపిస్తాడరా నాయన ఎవడన్నా? దానికి ఒక మెడికల్ ప్రాసెస్ ఉంటుంది, టెస్టింగ్ ఉంటుంది, చేసుకోవాలి. కానీ ఇప్పి చూపి అని జడ్జి అంటే ఇక పోలీసులు ఏమనుకోవాలి, మామూలు రేప్ చేసేటోళ్ళు ఏమనుకోవాలి, వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నావు నువ్వు డిస్కరేజ్ చేస్తున్నావు అనేది అర్థం కాని పరిస్థితి. ఇప్పి చూపి అంటే ఇప్పి గాయాలు చూపాలని మేజిస్ట్రేట్ కోరారు. దీనికి నిరాకరించిన మహిళ అనంతరం హిండౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు మేజిస్ట్రేట్ను బుధవారం అదుపులోకి తీసుకున్నారు. అతడిపై ఎస్సీ ఎస్టీలపై వేధింపుల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు. బాధితురాలు గత నెల 19న అత్యాచారానికి గురైంది. ఈ కేసుపై 30వ తేదీన హిండౌన్ కోర్టులో విచారణ జరుగుతుండగా ఈ ఘటన చోటు చేసుకుందని పోలీసులు విచారించారు. రాజస్థాన్లో అత్యాచార బాధితురాలు ఈ నెల 19న అత్యాచారానికి గురైందట. దానికి సంబంధించిన కేసు నిన్న మన మార్చి 30 నాడు బెంచ్ మీదకి వచ్చింది. బెంచ్ మీదకి వస్తే ఆమె వచ్చి అపీర్ అయింది కోర్టు జడ్జి ముందు. జడ్జి గారు ఎంత వికృతమైన శాస్త్రం చేసిందంటే అంటే అది అసలు బాధ అనిపిస్తుంది. ఎంత వికృతమైన చేష్టలు చేసిందంటే బట్టలు ఇప్పి చూపివంటే ఇమీడియట్లీ ఆమె పోయి పోలీసులకు కంప్లైంట్ చేసి నిరాకరించింది. నేను బట్టలు ఇప్పి చూపిను, బట్టలు ఇప్పాల్సిన గాయాలు చూపి నీకు ఎట్టెట్ రేపు చేశారు నేను చూస్తాను అన్నట. అంటే ఏంది దాని అర్థం? ఎటుపోతున్న వ్యవస్థ? చట్టాలని వ్యవస్థను కాపాడాల్సిన జడ్జిలు ఏట చేస్తే మేజిస్ట్రేటు మరి ఎవడికి చెప్పుకోవాలి? ఇక పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడానికి పోతే పోలీసు వాళ్ళు కూడా అదే చేస్తారు. రేపు నువ్వు చేసినావు కదా, మేజిస్ట్రేటే చేశాక మాకేందని రేపు పోలీస్ స్టేషన్కి ఎవరన్నా మహిళలు నా పైన అఘాయిత్యం జరిగింది, అత్యాచారం చేయడానికి ప్రయత్నించారు, నన్ను వేధిస్తున్నారు అని పోతే వాడు అక్కడ వేధియడానికి గ్యారంటీ తలుపులు పెడతాడు, వేధిస్తాడు వాడు కూడా. వాడు అదే అంటాడు. రేపు ఎస్ఐయో ఇంకోడు పోలీసు వాళ్ళు బట్టలు ఇప్పి చూపి నీకు ఎక్కడెక్కడ రేపు అయిందో ఎట్టెట్ అయిందో చూపి అంటాడు. ఇదే కదా జరిగేది. కాబట్టి దీన్ని చాలా తీవ్రంగా ఖండించాలి. అసలు ఈ మేజిస్ట్రేట్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని రిమూవల్ చేయాలి సర్వీస్ నుంచి. వాస్తవంగా అట్లాంటి వాళ్ళు అర్హులు గారు జడ్జికి. జడ్జి అంటే ఒక పవిత్రమైన వృత్తి, ఒక పవిత్రమైన కార్యక్రమం. అది నిష్పక్షపాతంగా రెండు వైపుల న్యాయం చెప్పాలి. ఏనేం చెబుతాడు న్యాయం? ఇట్లా మహిళల పైన మోజున్నోడు ఏ న్యాయం చెప్తారు? కాబట్టి ఇట్లాంటి వాళ్ళని తొలగించాలి. తొలగించి అది దేశ చరిత్రలో నిలిచేటట్టు చేయాలి. వాడిని తొలగింపు కూడా ఎట్టుండాలంటే దేశ చరిత్రలో నిలబడాలా. ఓహో పలానా జడ్జికి ఇట్లా పనిష్మెంట్ అయింది వామ్ము అని భయపడాలా వ్యవస్థలో. ఇది ఈనాడు పేపర్కి సంబంధించి. వెలుగు పేపర్ చూద్దాం. ఈగోలు పక్కన పెడదాం, 14 సీట్లు గెలుద్దాం, కలిసి ముందుకు సాగుదాం. కాంగ్రెస్ నేతలతో సీఎం పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి. 10 ఏళ్లు ఎన్నో కష్టాలు ఎదుర్కొని అధికారంలోకి వచ్చినాం. కార్యకర్తల సపోర్ట్ ఉంటేనే 10 ఏళ్లు పవర్లో ఉంటాం. సర్వేలు సమీకరణల ఆధారంగానే ఎంపీ టికెట్లు. కేసీఆర్ చెంప చెల్లుమనేలా మనం మెదక్ సీట్ గెలవాలి. అన్ని జిల్లాల్లో ఎన్నికల ప్రచారం చేపడతానని వెల్లడి. ఇది రేవంత్ రెడ్డి గారిన మాట్లాడుతూ ఈగోలు పక్కన పెడదాం, 14 సీట్లు గెలవంటాడు. ఎవరు ఈగోలు పక్కన పెట్టాలి అనేది ప్రశ్న. కార్యకర్తలు ఈగోలు పక్కన పెట్టాలనా? అంటే కార్యకర్తలు 10 ఏళ్ళు నువ్వే అంటున్నావు, ఏమంటున్నావు? 10 ఏళ్ళు ఎన్నో కష్టాలు ఎదుర్కొని అధికారంలోకి వచ్చినాం. 10 ఏళ్ళు ఎన్నో కష్టాలు ఎదుర్కొని అధికారంలోకి వచ్చారు కార్యకర్తలు, నిజమే. మీరు 2018లోనో 17లోనే జాయిన్ అయ్యారు. అంతకుముందు నుంచే కష్టాలు పడ్డారు కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలు. అధికారంలోకి తీసుకొచ్చారని మీరే చెప్తున్నారు. 10 ఏళ్ళు మీరు పడ్డది 5-6 ఏళ్ళే, కానీ వాళ్ళు పడ్డది 10 ఏళ్ళు అని మీరు చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు. కానీ 10 ఏళ్ళు ఎన్నో కష్టాలు ఎదుర్కొని అధికారంలోకి వచ్చినాం. కార్యకర్తల సపోర్ట్ ఉంటేనే 10 ఏళ్ళు పవర్లో ఉంటాం అంటున్నాం. అదే కార్యకర్తల సపోర్ట్తో మీరు వాళ్ళు చేసిన త్యాగాలతో అధికారంలోకి వస్తే మీరు ఇవాళ టికెట్లు ఎవరికి ఇస్తున్నారు, ఏ పార్టీ నాయకులకి ఇస్తున్నారు అనేది కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు. నువ్వు ఉట్టినే 14 సీట్లు గెలవాలి, ఈగోలు పక్కన పెట్టాలంటే ఎవరు ఈగోలు పక్కన పెట్టాలి? ఈగోలు పక్కన పెట్టి బీఆర్ఎస్ పార్టీ నాయకుల దగ్గర పోయి తల వంచాలా? మీరు ఇంకోటి చెప్తున్నారు, సర్వేలు సమీకరణలు. ఏ సర్వేల ఆధారంగా దానవ నాగేంద్ర టికెట్ ఇచ్చారు అనేది కాంగ్రెస్ పార్టీ సామాన్య కార్యకర్త అడుగుతుండేయాలి. ఏ సర్వేల ఆధారంగా మల్కాజ్గిరిలో సునీత మహేందర్ రెడ్డికి టికెట్ ఇచ్చారు? ఏ సర్వేల ఆధారంగా చేవెళ్లలో రంజిత్ రెడ్డికి ఓవర్ నైట్లో జాయిన్ అయితే టికెట్ ఇచ్చారు? ఏ సర్వేల ఆధారంగా వరంగల్లో కడియం కావ్యకి టికెట్ ఇచ్చారు? అవతల పార్టీలో టికెట్ అనౌన్స్ అయిన క్యాండిడేట్ని పిలిచి టికెట్ ఇచ్చారు? ఏ పార్టీ కార్యకర్త చెప్పిండు? ఏ పార్టీ కార్యకర్తలు ఈగోలు ఉన్నాయి అందులో అనేది రేవంత్ రెడ్డి గారిని సూటిగా సగటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అడుగుతుండు. ఆయన ఈగోలు పక్కన పెట్టాల్సింది మీరు పెట్టాలా?
మీరు ఇగోలు పక్కన పెట్టి సామాన్య కార్యకర్తలు మీరనే 10 ఏళ్ళు కష్టపడి కాంగ్రెస్ పార్టీలోకి అధికారంలోకి తీసుకొచ్చిన కార్యకర్తలను పిలుచుకొని మాట్లాడండి, వాళ్ళ ఒపీనియన్ తీసుకోండి, వాళ్ళ యొక్క బాధ ఏనండి, మీరు ఇగోను పక్కన పెట్టండి అనేది ఇలా పార్టీ కార్యకర్తలు అడుగుతున్నారు. మీరు చెబుతున్నారు సర్వేలని, ఏ సర్వే చెప్పింది? అసలు సునీతా మహేందర్ రెడ్డి ఎక్కడ? మీరు ఒకటి ఏదో పెట్టారు, ఎంపీ టికెట్లకు అప్లై చేసుకోండి, 50,000 25,000 డిపాజిట్ చేసి అప్లికేషన్లు తీసుకోండి, కాంగ్రెస్ పార్టీ నాయకుల నుంచి అప్లికేషన్లు అప్లై చేయండి, సబ్మిట్ చేయండి అన్నారు. గాంధీ భవన్లో చేశారు. పాపం పిచ్చోళ్ళ లెక్క 25,000 50,000 డీడీలు తీసి అప్లై చేశారు అప్లికేషన్. ఆ అప్లికేషన్లు ఎడిపోయినాయి? ఆ లిస్టులో సునీతా మహేందర్ రెడ్డి అప్లై చేశారా? దానం నాగేందర్ అప్లై చేసిండా? అంటే అప్పట్లో బీఆర్ఎస్ పార్టీలో ఉండే ఆయన అప్లై చేసిండా? చేవెళ్ల రంజిత్ రెడ్డి అప్లై చేసిండా? కడియం కావ్య వరంగల్ నుంచి బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా అనౌన్స్ అయినామా మీ గాంధీ భవన్లో ఎప్పుడు అప్లై చేసింది ఎంపీ టికెట్కి? ఎట్లా ఇస్తారు టికెట్ అనేది అలా మీరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే చెప్పాలా? మీరు పెట్టకుండా ఉండాల్సింది. అప్లికేషన్ సిస్టమ్ ఎందుకు పెట్టారు మరి? మీరు ఇవాళ ఇచ్చే నామినేటెడ్ పదవులు కానీ ఎంపీ టికెట్లు కానీ మిగతా పార్టీకి సంబంధించిన ప్రయారిటీ కానీ ఎవరికి ఇస్తున్నారు? బీఆర్ఎస్ పార్టీలో గత 10 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను జైల్లో పెట్టి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అనగదొక్కి అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టిన వ్యక్తులకి ఆ టికెట్లు ఇస్తే వీళ్ళు పోయి ఆ చేతులు కట్టుకోవాలన్నా? కేసీఆర్ ఇదే పొరపాట్లు 10 సంవత్సరాలు చేసిండు. ఎవడి మాట అయినకుండా వేరే పార్టీ నాయకులను తీసుకొచ్చి జాయిన్ చేసుకొని వాళ్ళ కాళ్ళ కాడ ఏదైతే ఉద్యమకారులని పెట్టిండు, తీసుకుపోయి తాకట్టు పెట్టిండు. ఉద్యమకారులు కన్నేర చేస్తే ఇవాళ దిగిపోయిండు. మీరు ఆయనన్న 10 ఏళ్ళు చేసిండు కానీ మీరు 3 నెలలకే ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. ఎవడైతే బీఆర్ఎస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీని అనగదొక్కటాన్ని చూసిన వ్యక్తుల కాళ్ళ దగ్గరికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పంపించే ప్రయత్నం చేస్తాను. ఇవాళ టికెట్లు అప్లై చేసుకునే వ్యక్తులకు టికెట్లు వచ్చినాయి, ఎట్లా వస్తాయి? ఏ సిద్ధాంతం ఇది? ఏ ప్రజాస్వామ్యం? ఏ సర్వే చెప్పింది మీకు? అవతల పార్టీలో వరంగల్ నుంచి టికెట్ అనౌన్స్ అయిన అభ్యర్థికి మీ పార్టీ ఎందుకు సర్వే చేస్తుంది? ఎక్కడ ఎప్పుడు సర్వే చేశారు? ఏ సర్వే చెప్తుంది? అవతల పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్న దానం నాగేందర్ టికెట్ ఇవ్వని అప్లై చేయమని ఏ పార్టీ చెప్పింది? అంటే మీరు తీసుకున్న అప్లికేషన్లు ఉట్టిదే, అదంతా అబద్ధం, అదంతా బోగసు అని ఇలా పార్టీ కార్యకర్తలు అనుకుంటాం పరిస్థితి. కాబట్టి మీరు ఈ గోల్ పక్కన పెట్టాలి. కార్యకర్తల మనసులో ఏముందో తెలుసుకోండి, కార్యకర్తలను పిలుచుకొని మాట్లాడాలి. అప్పుడు మీరు అనుకున్నట్టు 14 స్థానాలు వస్తాయి, ఇంకొకటి అదనం 15 కూడా రావచ్చు. కానీ ఇట్లా చేస్తే కష్టం. ఇట్లా చేస్తే మొత్తం పార్టీ దెబ్బతినే పరిస్థితిలో ఉంది అని చెప్పి బయట చర్చ జరుగుతుంది. ఫీజుల నియంత్రణకు త్వరలో చట్టం. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో తీసుకొచ్చేందుకు సర్కార్ ప్లాన్. ప్రైవేట్ స్కూల్స్ కాలేజీల్లో అడ్డగోలుగా వసూళ్లకు కళ్లెం. ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలపై అధ్యయనం. జీవోలతో నియంత్రణ సాధ్యపడక చట్టం వైపు మొగ్గు. ఇది చాలా అద్భుతం. నిజంగానే ఇట్లా మీరు చిత్తశుద్ధితో తెస్తే ఇప్పుడున్న ప్రభుత్వం దీనికి మించిన అద్భుతం ఇంకోటి లేదు ఇప్పుడున్న వ్యవస్థలో. ఫీజుల నియంత్రణకు త్వరలో చట్టం అట. గతంలో చాలా జీవోలు ఉన్నాయి. ఫీజులు అడ్డగోలుగా వసూలు చేయొద్దు, పిల్లల్ని ముక్కు పిండి వసూలు చేయొద్దు, పేరెంట్స్ని ఇబ్బంది పెట్టొద్దని. కానీ ఇదే నారాయణ, శ్రీ చైతన్య కార్పొరేట్ స్కూల్స్, కార్పొరేట్ కాలేజీలు ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. మీరు నియంత్రణ చట్టం తెచ్చే లోపల వాళ్ళ దోపిడీ మొదలైంది. మళ్ళీ ఇప్పటికే రాబోయే సంవత్సరానికి సంబంధించి విద్యా సంవత్సరానికి ఇప్పుడే ఫీజులు వసూలు చేస్తాడు నారాయణ చైతన్య వాడైతే. ఇప్పుడు ఏప్రిల్ 23కి స్కూల్ బంద్ అయింది. ఇప్పుడే వచ్చే సంవత్సరం ఫీజు కూడా ఇప్పుడే కట్టించుకుంటుండ్రు. ఎంత దుర్మార్గం చూడండి. మీరు అడగండి, ఒక కంప్లైంట్ సెల్ పెట్టండి. మీరు పెట్టిన ప్రజావాణి ఉంది కదా, ప్రజాపాలనలో ప్రజావాణి అని ప్రగతి భవన్లో పెట్టారు కదా, ప్రజాభవన్లో. దాంట్లో ఒక స్పెషల్ సెల్ పెట్టండి. విద్యా వ్యవస్థకు సంబంధించి ఒక సెల్ ఏర్పాటు చేయండి. పేరెంట్స్ ఎవరైనా బలవంతంగా ఫీజులు వసూలు చేసినా వాళ్ళ దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేయమనండి. పుస్తకాలు అమ్మితే ప్రైవేట్ స్కూల్స్ కంప్లైంట్ చేయమనండి. యూనిఫామ్లు అమ్మితే కంప్లైంట్ చేయమనండి. అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తే కంప్లైంట్ చేయమనండి. కొన్ని లక్షల కంప్లైంట్ వస్తాయి. వాటిని చూడటానికి కూడా టైం సరిపోదు. మీరు నిష్పక్షపాతంగా నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ కంప్లైంట్ సెల్ పెట్టండి. ఫోన్ నెంబర్ ఒకటి పెట్టండి. జిల్లాల నుంచి ఫోన్లు వస్తూ ఉంటాయి. దుర్మార్గంగా ఇటు నారాయణ కాలేజ్ కానీ నారాయణ స్కూల్స్ కానీ దుర్మార్గం వ్యవహరిస్తున్నాయి. వాడే బుక్స్ అమ్ముతాడు 15,000కి, ఒక్కొక్క స్టూడెంట్కి 15,000 రూపాయలు ఒక సంవత్సరం పుస్తకాలకి. వాడే యూనిఫామ్ అమ్ముతాడు 8,000. వాడే ఇంకోటి ఏదో ఎన్లెర్న్ అని యాప్ అట, వాడు బొంద యాప్. ఆ యాప్కి ఒక 4-5 అడ్డగోలుగా డబ్బులు వసూలు చేస్తాడు. అడ్డగోలుగా ఎవ్వడు పట్టుకునేవాళ్ళు. గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ చేతులు ఎత్తేసి వాళ్ళకి సరెండర్ అయింది. ఇప్పుడు మీరు ఏమైనా చేస్తే ఈ చట్టం చేస్తే చేతురులే, కానీ ఈ చట్టం చేసే వాళ్ళకి ఇంకా సంవత్సరం అయింది. ఈ లోపల మీరు పెట్టాల్సింది ప్రజావాణి దాంట్లో కంప్లైంట్ సెల్ పెట్టండి, ఒక డెస్క్ పెట్టండి. ఓన్లీ స్కూల్స్ కాలేజీలకి
స్కూళ్ళు కాలేజీల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్న స్కూళ్ళ పైన కంప్లైంట్ ఇవ్వండి అని మీరు ఒక బహిరంగ ప్రకటన చేసి దానికి ఒక డెస్క్ పెట్టి దానికి ఒక వెబ్సైట్ పెట్టి ఆన్లైన్లో కంప్లైంట్ రేజ్ చేయడానికి పెడితే మీరు నిజంగా నిజాయితీ ఉన్నట్టు చిత్తశుద్ధి ఉన్నట్టు. ఇది చేయాల్సింది. మీరు చట్టం చేస్తే చేస్తారు. ఆ చట్టం కూడా ఎంతవరకు అమలు అయింది అనేది అమలు చేసే వ్యక్తులను బట్టి వ్యవస్థను బట్టి ఉంటుంది. ఇది ఒక వార్త వెలుగు పేపర్కి సంబంధించి. సాక్షి చూద్దాం. కొత్త రుణాలు కావాలా, పాత అప్పు కట్టండి, రైతులకు తేల్చి చెప్తున్న బ్యాంకులు, మౌఖిక ఒత్తిళ్లు, లీగల్ నోటీసులు సైతం జారీ. రుణమాఫీ జరక్క, అప్పు తిరిగి చెల్లించకపోవడంతో పేరుకుపోయిన బకాయిలు, ముందుకు కదలని రుణమాఫీ ప్రక్రియ, కనీసం మార్గదర్శకాలు కూడా ఖరారు కాని వైనం, ఎన్నికల కూడా ఆటంకంతో ఇప్పట్లో సాధ్యమయ్యే అవకాశాలు లేదంటున్న వ్యవసాయ శాఖ. 2 లక్షల వరకు రుణమాఫీకి 30,000 కోట్లు అవసరమని సర్కార్ అంచనా. ఏప్రిల్లోనే బ్యాంకుల పంట రుణాల ప్రక్రియ షురు. ఈ కారణంగానే అప్పులు తిరిగి చెల్లించాలని, రినోవల్ చేసుకోవాలని కోరుతున్న బ్యాంకులు చెప్పిన విధంగా చెల్లించాలంటున్న వ్యవసాయ శాఖ. వ్యవసాయ శాఖ కూడా చేతులు ఎత్తి సరెండర్ అయింది. బ్యాంకులు చెప్పిన విధంగా డబ్బులు కట్టండి అంటే వీడి కాడ ఉండాలిగా, రైతు కాడ. దివాలా తీసి పంటలు ఎండిపోయి కరువు వచ్చి పరిస్తుంటే బ్యాంకులు చెప్పిన విధంగా చెల్లించాలంటున్న వ్యవసాయ శాఖ. ఏం వ్యవసాయ శాఖ అది? వ్యవసాయ శాఖ ఎవరి తరపున ఉండాలా? ఎవరు పక్షాన ఉండాలి? వ్యవసాయదారుల పక్షాన ఉండాలి, బ్యాంకుల పక్షాన. రైతు బంధు మొత్తాన్ని జమ చేసుకున్న కొన్ని బ్యాంకులు దిక్కుదోచని స్థితిలో రైతాంగం. పాత అప్పులు కడితేనే కొత్త రుణాలు ఇస్తాం అని చెప్పి బ్యాంకులు ఒత్తిడి చేస్తున్నాయట. పాత అప్పుల కోసం నోటీసులు ఇస్తున్నారు, బ్యాంకు అకౌంట్లు ఫ్రీజ్ చేశారు, వాళ్ళ అకౌంట్లో వేరే డబ్బులు పడ్డాయి. ఇట్లా చాలా ఘోరం. నిజంగా రైతులు ఇబ్బంది పడుతున్నారు. కొన్ని లక్షల అకౌంట్లని 6 లక్షల ఎంత అకౌంట్లు ఫ్రీజ్ చేశారు. వాళ్ళకి వేరే ఏదైనా అకౌంట్లు రైతు బంధు ఇంకోటి స్కీముల ద్వారా డబ్బులు పడితే అవి కూడా ఉంచుకుంటున్నారు. ఎంత దారుణ పాపం. ఇప్పటికే రైతులు రోడ్డున పడ్డరు, వర్షాలు లేవు, చెరువులు ఎండిపోయినాయి, నీళ్లు లేవు, పంటలు ఎండిపోతున్నాయి, 1 పంట కూడా పండే పరిస్థితి లేదు. వాళ్ళు ఆ పరిస్థితిలో వాళ్ళకి వచ్చిన రైతు బంధు డబ్బులు కూడా గుంజుకునే పరిస్థితి బ్యాంకులు చేస్తుంటే వ్యవసాయ శాఖ అధికారులకు వాళ్ళకి వత్తాసు పలుకుతూ బ్యాంకులు చెప్పినట్టు మీరు డబ్బులు కట్టండి అని వీడు ఉండాలి కదా. కట్టాలంటే మీరేమో హామీలు ఇస్తారు, అది బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ. మేము వస్తే వెంటనే చేస్తామని ఇత్తడి రేవంత్ రెడ్డి. మేము వస్తే డిసెంబర్ 9 నాడు 2 లక్షల రుణమాఫీ అంటే అది అడ్రస్ లేదా. ఇప్పుడు ఎన్నికల కోడ్ వచ్చా, ఇప్పుడు చేసే పరిస్థితి లేదు. డిసెంబర్ 9 నుంచి మొన్న ఎన్నికల కోడ్ వచ్చే వరకు ఏం చేసినంటే ఏం లేదు, మాట్లాడే పరిస్థితి లేదు. రైతుల గురించి ఎవడన్నా పట్టించకుండా బ్యాంకర్స్తో మాట్లాడారా? బ్యాంకర్లకు చెప్పారా ఫ్రీజ్ చేయొద్దు, మీరు నోటీసులు ఇవ్వద్దు, మేము మాట్లాడతాం లోక్సభ ఎన్నికలు అయిన తర్వాత అని ఏమైనా ఒక ప్రభుత్వం నుంచి హామీ ఇచ్చి ఉంటే వాళ్ళు ఈరోజు ఇట్లా పెట్టిరేగిపోయేటోళ్ళు కదా. బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్ చేయొద్దు, నోటీసులు ఇవ్వద్దు, బలవంతంగా వసూలు చేయొద్దని మీరు మౌఖికంగానైనా కనీసం బ్యాంకులకి ఆదేశాలు ఇచ్చుంటే, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుంటే వాళ్ళు ఈరోజు ఇంత రిచ్ పోరు. ఇవ్వకపోగా మళ్ళీ వ్యవసాయ శాఖకు సంబంధించిన డిపార్ట్మెంట్ ఏం చెబుతుందంటే చేయండి, బ్యాంకు వాళ్ళు ఎట చెప్తే అటు చేయండి అని రైతులకు చల్లట కబురు, సాగు కబురు చల్లగా చెప్తున్నారట. ఇది దుర్మార్గం. ఈ కొత్త రుణాలు కావాలా, పాత అప్పులు కట్టండి, అకౌంట్లు ఫ్రీజ్ చేయడం అనేది దుర్మార్గం. పాపం వాళ్ళకి వేరే అకౌంట్లు ఉన్న ఫ్రీజ్ చేస్తారు, వేరే డబ్బులు ఉన్న ఫ్రీజ్ చేసి వాళ్ళు ఇబ్బంది పెడతారు. దీనిపైన ప్రభుత్వం ఆలోచించాలి. నా వ్యక్తిత్వ హననానికి రేవంత్ రెడ్డి యత్నం. మీ వ్యక్తిత్వం నిజంగానే ఉంటే ఎవడో హననం చేస్తే పోదు. మీకు నిజంగా మంచి వ్యక్తిత్వం ఉంటే, మనకి క్యారెక్టర్ ఉంటే హననం చేయడానికి ఒకవేళ నిజంగానే ప్రయత్నం చేస్తే కొద్ది రోజులు నిజం నిమ్మలంగానే తెలుతుంది. తర్వాత అయినా ఇదే రేవంత్ రెడ్డి నిజంగానే అరే ఎంత మంచివాడు కేటీఆర్, ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేయడానికి ప్రయత్నం చేసిండు అనేది ప్రజలు తెలుసుకుంటారు, దాంట్లో డౌట్ లేదు. నిజంగానే మీకు వ్యక్తిత్వం ఉంటే, మీకు ఆ వ్యక్తిత్వంలో నమ్మకం ఉంటే, మీ వ్యక్తిత్వం పైన మీకు హననం చేసినా అది పోదు, వాస్తవం. కొండా సురేఖ మెదడు లేని విమర్శలు చేస్తుంది అని మాజీ మంత్రి కేటీఆర్ అంటాడు. చట్ట వ్యతిరేక వ్యవహారాలు, ఫోన్ ట్యాపింగ్తో నాకు సంబంధం లేదు, చనిపోయిన రైతుల వివరాలు సీఎంకు పంపిస్తామని వెల్లడి. పంపించండి, ఆయనే అడిగిండుగా 48 గంటల్లో పంపించండు. ఇప్పటికి ఒక 24 గంటలో దాటిపోయింది. మరి ఇవాళ పంపిస్తారా చూడాలి. పంపించండి, మీ దగ్గర రెడీగా ఉన్న 200 అని ఫిగరే చెప్తారుగా. ఈజీగానే ఫిగరు పొలిటికల్ విమర్శలాగా చెప్పారా, నిజంగానే డాటా ఉందో చూసుకోండి. ఇప్పుడు ఇది ఒకటి సాక్షి పేపర్కి సంబంధించి. దిశ పేపర్ చూద్దాం. దిశ పేపర్లో తురుముకానున్నా వదిలిపెట్టాం, నాతో పాటు నా సిబ్బంది ఫోన్లు కూడా ట్యాప్ చేశారు,
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎంత పెద్ద తురుంకారున్నా వదిలిపెట్టే ప్రసక్తి లేదని మంత్రి పొంగులేటి కోమటిరెడ్డి స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తన ఫోన్లతో పాటు తమ సిబ్బంది ఫోన్లకు ట్యాపింగ్ చేసిందని ఆరోపించారు. ఎవరి తాట ఎవరు తీస్తారో ఎన్నికల్లో ప్రజలే నిర్ణయిస్తారని తెలిపారు. రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామన్నారు. మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ విషయంలో బీఆర్ఎస్ బీజేపీ డ్రామాలు ఆడుతున్నాయని ఫైర్ అయ్యారు. ఇది ఎవరి తాట ఎవరు తీస్తారో ప్రజలే లోక్సభ ఎన్నికల్లో చూస్తారు. తప్పనిసరిగా ఫోన్ ట్యాపింగ్లో ఎంత తురుంకానున్న వదిలిపెట్టమని చెప్పి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడిన పరిస్థితి. దీనికి సంబంధించి ఒక వార్త ఇచ్చారు. ఇది దిశ పేపర్కి సంబంధించి. నమస్తే తెలంగాణ చూద్దాం. నమస్తే తెలంగాణలో ఏమి ఇచ్చారనేది. గొంతెండిపాయే మడి తడవకపాయే, గొంతెండిపాయే మడి తడవదాయే. తెలంగాణలో కరువు పరిస్థితులు నానాటికి తీవ్రమవుతున్నాయి. వచ్చే రోజుల్లో పరిస్థితి మరింత విషమించే ప్రమాదం కనిపిస్తున్నది. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రంగంలోకి దిగి హెచ్చరించేదాకా కరువు పరిస్థితులపై ప్రభుత్వం పెద్దగా దృష్టి పెట్టని ఫలితం ఇప్పుడు తీవ్ర పరిణామాలకు దారితీసే అవకాశం కనిపిస్తుంది. హైదరాబాద్ సహా రాష్ట్రంలో అనేక చోట్ల తాగునీటి సమస్య కనిపిస్తున్నది. కాలనీలు, వీధులు, పట్టణాలు, గ్రామాల్లో మళ్లీ ట్యాంకర్ల రోదా వినిపిస్తుంది అని మొత్తానికైతే గొంతు ఎండిపోయిందట, మడి తడవదాయే అని చెప్పి ఒక వార్త ఇచ్చారు. కరువు కోరల్లో సిరిసిల్లట, ఎడారిని తలపిస్తున్న మానేరు వాగు. ట్యాంకర్లు ఫ్రీగా ఇవ్వాలని కేటీఆర్ చెప్తుండు. అంటే ట్యాంకర్లతో నీళ్లు తెచ్చుకుంటున్నారు, వాటిని డబ్బులు పెట్టి కొనుక్కోకుండా ఫ్రీగా ఇవ్వాలని చెప్పి కేటీఆర్ అంటున్నారు. మరి ప్రభుత్వం ఆలోచిస్తా చూడాలి. పల్లెలు, పట్టణాలు తాగునీటికి తనలాడుతున్నాయి. ప్రభుత్వ నీటి నిర్వహణ వైఫల్యం వల్లే ఈ కొరత. హైదరాబాద్ ప్రజలపై పగబట్టిన రేవంత్. కేసీఆర్ అంటే నీళ్లు, కేసీఆర్ అంటే కాంగ్రెస్ అంటే కన్నీళ్లు. దేశంలో చెల్లని నోటు అంటేనే రాహుల్ గాంధీ. జంపింగ్ ఎమ్మెల్యేల పదవులు పోవడం పక్కా. అనర్హతపై సుప్రీంకోర్టుకైనా వెళ్తాం. అనర్హతపై సుప్రీంకోర్టుకైనా వెళ్ళండి. మీరు చేసిన జంపింగ్ల సంగతి ఏంది? 10 సంవత్సరాల్లో మీరు చేయించిన జంపింగ్ల సంగతి ఏంది? వాళ్ళకి ఏ అనర్హత ఉంది? వాళ్ళ పదవులు ఉన్నాయా? ఎవడియన్నా ఓడగొట్టారా మీరు? స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని డెడ్ లైన్ పెట్టిండు. ఈ ఆదివారం కల్లా స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే మేము కోర్టుకు పోతాం అంటున్నాం. మరి మీ చేతిలో ఉన్న 10 సంవత్సరాల స్పీకర్ వాటి పోచారం కానీ, మధుసూదనాచారి కానీ ఏ నిర్ణయం తీసుకున్నారు? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు జాయిన్ అయ్యారు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు జాయిన్ అయ్యారు. వాళ్ళు అనేకసార్లు కంప్లైంట్ ఇచ్చారు. ఎందుకు నిర్ణయం తీసుకోలే? ఆ స్పీకర్ల చేతులు ఎవరు కట్టేశారు? ఇప్పుడున్న స్పీకర్ని మీరు రోజులలో గడువు పెడతారు. అప్పుడున్న స్పీకర్లు రోజులుగా సంవత్సరాలు వెయిట్ చేసిన చర్యలు తీసుకోలేదు అనేది ప్రజాక్షేత్రంలో చర్చ జరుగుతుంది. మీరు చట్టాలు ఉండొచ్చు, యాక్టులు ఉండొచ్చు, కానీ ప్రజాక్షేత్రంలో నైతికత ఉంటుంది కొంత. ఆ నైతికత మీకు లేదు అనేది ప్రజలు చర్చించుకోండి. ఎందుకు లేదు అంటే మీరు తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ సింబల్ పైన గెలిచిన వాళ్ళకి జాయిన్ చేసుకొని మంత్రి పదవులు ఇచ్చారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ సైకిల్ గుర్తు మీద గెలితే 2014లో మంత్రి ఇచ్చారు. సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీ సింబల్ పైన గెలితే మంత్రి పదవి ఇచ్చారు. ఏ నైతికత, ఏ చట్టం చెప్పింది, ఏ కోర్టు చెప్పింది అనేది వాళ్ళు ప్రజలు మాట్లాడుకున్నారు. నైతికత అనే హక్కు కానీ మాట్లాడే నైతిక హక్కు ఉండాలి. ఆ హక్కు మీరు కోల్పోయారు. ఎందుకంటే మీరు చేసిన రోత పనులు అట్లున్నాయి. ఇవాళ వీళ్ళు చేసే రోత పనులు కూడా అట్లే ఉన్నాయి. కానీ మీరు ఆల్రెడీ చేశారు కానీ మీకు ఆ నైతికత లేదు అనేది ఇవాళ తెలంగాణ ప్రజలు మాట్లాడు. సుప్రీంకోర్టు, హైకోర్టు, ఇంకోట బన్ను మశాన ఏదన్నా ఉండొచ్చు. అది ఏం చెప్పిందో పక్కన పెడితే మీకు ఆ నైతికత లేదు అనేది ఇవాళ తెలంగాణ సమాజం అనుకుంటుంది. ఇది నమస్తే తెలంగాణ సంబంధించి. ఇది ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలకు సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతోని మళ్ళీ కలుసుకుందాం.